మన భారతదేశానికి మిత్ర దేశం రష్యా దేశంలో రష్యా భాష రష్యన్ లాంగ్వేజ్ నేర్పిస్తారా అన్న అని చెప్పి మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారు. మరి చూద్దాం వాళ్ళకి. ఇదిగోండి ఇదే మా రష్యన్ క్లాసు. ఆవిడే మా రష్యన్ మేడం. మాకు రష్యన్ లాంగ్వేజ్ నేర్పిస్తారనమాట. మాకు 6 ఏళ్ల ఎంబీబీఎస్ కోర్సులో మొత్తం 3 ఏళ్ళు మాకు రష్యన్ లాంగ్వేజ్ ఉంటుంది. ఈ 3 ఏళ్లలో మాకు రష్యన్ లాంగ్వేజ్ నేర్పిస్తూనే ఉంటారు. వారంలో 2-3 క్లాసుల దాకా పడతాయి మాకు ఈ రష్యన్ లాంగ్వేజ్ ది. చూడండి ఒకసారి మీరే. Мягкий, например, музей, да, где музей, то будет... రష్యా దేశంలో మొత్తం రష్యా భాష ఇంగ్లీష్ ఎక్కడా మాట్లాడరు. కాబట్టి రష్యా లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది చాలా మ్యాండేటరీ. ఎవరైనా వర్క్ కోసం వస్తున్నా, చదువుకోవడానికి వస్తున్నా సరే బేసిక్ రష్యన్ నేర్చుకుని వస్తే బెటర్ అని చెప్పి నా ఒపీనియన్. చూసారు కదా ఇదిగో బోర్డు మీద ఎంతెంత గ్రామర్ అదంతా. మేము ఆల్రెడీ ఇప్పుడు సెకండ్ ఇయర్ కాబట్టి మాకు అంత ఉంది. బేసిక్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే చాలా బేసిక్ ఏబిసిడీలు అని నేర్పిస్తూ ఉంటారు. 20 ఏళ్ళు ఇంగ్లీష్ నేర్చుకొని ఇంగ్లీషే లేని కంట్రీకి వచ్చి మళ్ళీ వేరే లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాము. ఏంటో ఇకపోతే ఇది నా నోట్స్, ఏం అర్థం కాదులేండి, ఏదో రాసుకుంటుంటారు. సో రష్యా దేశంలో రష్యా భాష వాళ్ళ భాష మాత్రమే ఉండాలనుకోవటం మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. మీకు కూడా రష్యా గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ లో అడగండి. సరే మరి ఉంటాను. జై హింద్.